మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన, నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, విజయోత్సవ సంబరాలు. 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో ఆత్మకూరును అభివృద్ధి, సంక్షేమంలో అగ్రస్థానంలో నిలిపామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మకూరు పట్టణంలోని శ్రీధర్ గార్డెన్స్ లో నియోజకవర్గ ప్రజల ఆనందోత్సాహాల మధ్య రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, విజయోత్సవ సంబరాలను మంత్రి ఆనం ప్రారంభించారు. తొలుత ఆర్డీఓ పావని, డిఎల్డీఓ రమణయ్య ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పలువురు సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకు జరిగిన మంచిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలితాలను మంత్రి ప్రజలకు వివరించారు. నాగులు వెళ్తారు ఆమె సార్ ఇక్కడ వచ్చింది 595 సార్ స్టేట్ సెకండ్ మార్క్స్. లైవ్లో ఓకేనా?
వ్యవసాయ పండిస్తే వాళ్ళు పరిశీలించి ఆ పక్కన ఎటువంటి పెస్టిసైడ్ లేదని చెప్పి ఒక అప్పటి మన ఆనంద కలెక్టర్ గారి తరఫున నాకు రాష్ట్రంలో మామూలుగా మొక్కకు నివేదించడం కానీ అలాగే ఎరువులు మొక్క అందజేయడం కానీ కూడా జరిగింది. తర్వాత ఆరోగ్యకరమైన పంటతో పాటు కార్యక్రమాన్ని మన ఆత్మకూరు నియోజకవర్గంలో చాలా సంబరంగా జరుపుకుంటున్నాము. గత 45 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ క్యాబినెట్ పదవులు నిర్వహించిన అనుభవంతో మన మంత్రివర్యులు ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మంత్రివర్యుల యొక్క రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి సంక్షేమానికి అగ్రతాంబూలం వేస్తూ ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో మంత్రి ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. సారథి అభివృద్ధి చిరునామాగా ఆ సమయంలో మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఏకైక నాయకుడు మన నాయకుడు వేశారో దాన్ని ప్రత్యక్షంగా నేను మానిటర్ చేసే పరిస్థితికి వస్తున్నా. ఒకటి ఈ క్రాప్ ఉంది, మీరు కూడా యాడ్ చేయండి. రెండోది సెటిలైట్ ఉంది. అయితే రాను రాను మనందరం బియ్యానికి అలవాటైపోయాం. అందరం కూడా డబల్ పాలిష్ కూడా అలవాటయ్యాం, తెల్లగా ఉండాలని అలవాటయ్యాం. దీనివల్ల మన ఆరోగ్యానికి మీరు చూస్తే కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. ఎవరైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటారో వాళ్ళకి షుగర్ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది. డయాబెటిక్ వస్తే అది గేట్వేగా తయారవుతుంది సర్వ రోగాలకి. అందుకే ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ చెప్తున్నా, యోగా చేయండి, ప్రోటీన్ తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దానికోసమే సంజీవిని ప్రాజెక్టు ద్వారా ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. కూటమి పార్టీలకు గర్వకారణం. ప్రగతి పదంలో विभाजन के समय जो कांग्रेस बंगाल को लावारिस छोड़
ఆ కాలువలను పూర్తి చేయండి, కాలువలను వెడల్పు చేయండి, వెడల్పు చేసి సిమెంట్ లైనింగ్ చేయండి. చివరన ఉన్నటువంటి రాళ్లపాడు ప్రాజెక్టుకి కందుకూరు నియోజకవర్గంలో సాగునీరు ఇచ్చే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టి పనులు మొదలుపెట్టాం. ఈ సంవత్సరం రాష్ట్ర జిల్లా అంతా 2వ పంట ఇచ్చాం. కానీ మన నియోజకవర్గంలో 2వ పంటకి నీళ్లు లేవు. కొంత బాధ, కొంత ఆందోళన, ఆవేదన అందరికీ ఉన్నాయి. కానీ తప్పని పరిస్థితి. ఈ కాలువ రిపేర్ అయితే తప్ప శాశ్వతంగా మనకి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మనం బయటపడలేము. అందుకని మొదటి 1-2 సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తప్పనిసరిగా ఈ కాలువను వెడల్పు చేసి సిమెంట్ లైనింగ్తో పూర్తి చేయగలిగితే ఆత్మకూరు నియోజకవర్గంలో సస్యశ్యామలంగా 2 పంటలకి నీళ్ళు ఇచ్చే అవకాశం మన సోమశిల ప్రాజెక్టు ద్వారా, ఉత్తరపు కాలువ ద్వారా మనం సాధించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే రైతులకి కొంత నష్టం, కష్టం జరిగిన మన పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు 2వ పంట వేసుకుంటున్నాం. మనం 2వ పంట లేకుండా ఉత్తరపు కాలువ రిపేర్లకే ఒప్పుకోవడం జరిగింది. ముందే రైతాంగానికి అందరికీ చెప్పి కార్యక్రమాలు చేశాం. ఇవాళ ఆ పనులు మొదలుపెట్టారు, చేస్తూ ఉన్నారు. ఇంకొక సీజన్లో కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 2 సీజన్లలో ఆ ఉత్తరపు కాలువని మనం కానీ సరి చేసుకోగలిగితే ఇక జీవిత కాలంలో ఎవరిని మనం అడగక్కర్లేదు. సోమశిలలో నీళ్లుంటే మన కాలువల్లో నీళ్లు పారుతాయని చెప్పి ఆ విధంగా ఈ కాలువల్ని డిజైన్ చేశామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి రైతాంగానికి అంతా కూడా ఇవాళ తోడుగా ఉండేటువంటి ప్రభుత్వం ఈనాటి మన ఎన్డీఏ ప్రభుత్వం. తప్పనిసరిగా మేలైనటువంటి కార్యక్రమాలతో, వ్యవసాయ విధానాలతో, వ్యవసాయ పరంగా కొత్త ప్రయోగాలతో, ప్రయత్నాలతో మనం ముందుకెళ్దాం. ఇప్పుడే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ మధ్య మాకు కూడా కేబినెట్ మీటింగుల్లో శాస్త్రవేత్తల యొక్క నివేదికలు చూపించారు. 2 బస్తాల యూరియా వేయాల్సినటువంటి భూమిలో 6 బస్తాలు 7 బస్తాలు వేస్తాము. దాంట్లో ఏమొచ్చింది ఆ యొక్క ధాన్యంలో అంటే తిరిగి యూరియానే వస్తుంది. మనకి ప్రోటీన్స్ ఉన్న బియ్యం రావట్లేదు, ప్రోటీన్స్ ఉన్న ఆహారం తినే పరిస్థితి లేదు. కేవలం యూరియాను పండించుకుని తింటున్నాం. యూరియాను వేస్తున్నాం, యూరియాను తింటున్నాం. ఇది పరిస్థితి. అందుకని సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రవేత్తలు యూరియా, కెమికల్స్ వీటన్నిటిని కూడా తగ్గించండి. తప్పనిసరిగా మనం పూర్వపు విధానాల్లోకి వెళ్ళాల్సిన అవసరం. మంచి పోషక పదార్థాలు, ఆహార నియమాలు ఉండాలి అని అంటే కావాల్సినటువంటి ఎరువుల్ని మనం కృత్రిమంగా మనం తయారు చేసుకొని ప్రకృతి పరంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ఇవాళ సాంకేతిక శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తున్నారు. దానికనే మనం చేయాలి. అదేవిధంగా ఇవాళ ఎక్కడ నీళ్ళు వచ్చినా వరి పెట్టడం అనేది ఆనవాయితీ అయిపోయింది. ఏం చేద్దాం? వరి ఇవాళ మన దేశంలో మనం పండించేటువంటి వరి మన దేశానికి సరిపడా ఇంకొక 3-4 సంవత్సరాలకు కూడా పండిస్తుంది. ఇప్పుడు పండినటువంటి వరి పంటని ఎవరు కొన్నారు? అందుకనే ఒక్కొక్కసారి బయట మార్కెట్లోకి వచ్చేటప్పటికి ధర తగ్గిపోతాం. వాళ్ళకి ఎక్స్పోర్ట్ లేదు, ఎందుకంటే బయట దేశాల్లో వాళ్ళు వరి పండించుకుంటున్నారు. మనకన్నా వాళ్ళు మంచి బియ్యాన్ని పండించుకుని తింటున్నారు. మనకి పోషక విలువలు లేని బియ్యం మనం పొందుతూ ఉంటే అన్ని రకాల ప్రోటీన్స్ ఉన్నటువంటి బియ్యాన్ని వాళ్ళు పండించుకుంటున్నారు. ఇప్పుడే చెప్పారు, మిర్చి 3 కంటైనర్లు చైనాకు పోతే వెనక్కి వచ్చాయి. ఆ 3 కంటైనర్లు ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టలా. ఏం సముద్రంలో పాలు చేయాల. అవి మళ్ళీ మన మార్కెట్లోకి వచ్చి మనమే తింటాం. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పిడతపోలూరులో నిర్వహించిన పల్లె వీక్షణం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. గ్రామాల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వడ్డీపాలెంలో ఉపాధి హామీ పనులు, జల్ జీవన్ మిషన్ తాగునీటి ట్యాంకులను తనిఖీ చేశారు. పిడతపోలూరులో అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రం, రైతు సేవా కేంద్రాలను సందర్శించారు. గ్రామంలో పరిశుభ్రత, తాగునీటి సరఫరా, పారిశుద్ధ నిర్వహణపై స్థానిక అధికారులతో సమీక్షించారు. ప్రజలతో నేరుగా మాట్లాడిన ఆయన పలువురి సమస్యలు తెలుసుకుని వినతులు స్వీకరించారు. తక్షణ పరిష్కారానికి అధికారులు అవసరమైన సూచనలు చేశారు.
3-4 డేస్ ముందే ఏ గ్రామంలో వస్తానో అక్కడే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఆఫీసర్స్ ముందు వెళ్ళి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి అక్కడే అర్జీలు తీసుకొని దీన్ని ముందే కొంతవరకు సమాధానం చేయగలుగుతున్నారు. సో వచ్చే వారంలో ఇప్పుడు పొదుల్కూర్ మండల్కి వెళ్ళడం జరుగుతుంది. గ్రామం కూడా నేను కొంతసేపులో ప్రకటిస్తాను. సో రిక్వెస్ట్ ఏంటంటే ముందే అక్కడ కొంత వెళ్ళి పరిష్కారం అయినట్టుగా ప్రయత్నం చేయాలి ఆఫీసర్స్ని కోరుతున్నాను. దీంతోపాటు ఇప్పుడు ఈరోజు పెదపొలూరులో వచ్చినప్పుడు ఆఫీసర్స్ ముందు వచ్చి చాలా వరకు కొంత సెట్ చేశారు. సో ఈరోజు వచ్చినప్పుడు మేము చాలా వరకు చాలా లాంగ్ టైం నుంచి ఉన్న పెండింగ్ ఉన్న సమస్యని పరిష్కారం చేయగలిగాము. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడే ఒక పెద్ద ల్యాండ్ ఇష్యూ ఉండేది. 82 ఎకరాల్లో 82 ఫార్మర్స్ సంబంధించిన ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఈరోజు ఒక సొల్యూషన్కి రావడం జరిగింది. త్వరలోనే వాళ్ళందరికీ ప్రతి పర్సన్కి 1 ఎకరా పట్టా ఇవ్వడానికి మనం ఒక ప్రణాళిక తయారు చేసాము. వాళ్ళకి పట్టా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఇక్కడ ఒక శ్మశానంకి వెళ్ళడానికి దారి కొంతమంది ఎన్క్రోచ్ చేశారు. సో మేము వాళ్ళతో మాట్లాడి ఆ దారి కూడా ఈరోజు క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు యూరియా డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి కొంత చిన్న ఇబ్బంది ఉంటే కూడా మనం వాళ్ళకి ఇక్కడ ఎవరు సపోజ్ చెరువులో చేస్తున్నారు లేకపోతే కౌలు చేస్తున్నారు అటువంటి చిన్న ఇష్యూస్ ఉంటే అది కూడా ఈరోజు పరిష్కారం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో 20 మందికి ఇల్లు పట్టాలు లేదు. వాళ్ళకి మనం ఈరోజే వాళ్ళ అర్జీ తీసుకొని దీన్ని వాళ్ళకి అర్హత చూసుకొని ఈరోజు 20 మందికి హౌస్ సైట్ కూడా చేసేస్తామనేది ప్రకటన చేయడం జరిగింది. దీంతోపాటు ఈ ఏరియాలో కొన్ని డాటెడ్ ల్యాండ్స్ కానీ 22A కేసెస్ కూడా మా దృష్టికి వచ్చినాయి. దీన్ని కూడా మనం ఈరోజు వాళ్ళకి వెరిఫై చేసుకొని వాళ్ళ అర్జీ కరెక్ట్గానే ఉంది ఇది నిర్ధారణ చేసుకొని వీళ్ళకి ఈరోజే వాళ్ళకి కూడా పరిష్కారం ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఈ ఏరియాలో మనం పొద్దున వచ్చినప్పుడు ఒక మహిళ ఈ ఫర్టిలైజర్స్ అంటే న్యాచురల్ ఫర్టిలైజర్ తయారీలో చాలా మంచి పని చేస్తున్నారు. ఆవిడే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఐడల్ ఫార్మర్, ఒక ఛాంపియన్ ఫార్మర్. సో ఆవిడని కూడా మన గవర్నమెంట్ సైడ్ నుంచి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ ఏరియాలో SWPC కూడా బాగా నడుస్తున్నాయి. MGNREGS వర్క్స్ మీ అందరికీ తెలిసిన విషయం అంటే ఇప్పుడు ఈ MGNREGS మన్రేగా పథకం కింద మనం చాలా వరకు ఇప్పుడు ఈ ఫీల్డ్ ఛానల్స్ కానీ ఇవన్నీ క్లియర్ చేస్తున్నాము. ఈ గ్రామంలో 800 మీటర్ లెంత్కి ఒక ఫీల్డ్ ఛానల్ వర్క్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఒక చెరువు నుంచి కింద ఉన్న 500 ఫార్మర్స్ వరకు ఈ ఛానల్ని తవ్వితే వాళ్ళకి లాభం జరుగుతుంది అనేది ఒక మంచి వర్క్ ఇక్కడే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ జల్ధార జలహారతి ప్రోగ్రామ్ కింద టేకప్ చేయడం జరుగుతున్నాయి. దీంతోపాటు ఇక్కడే ఉన్న హెల్త్ సెంటర్ని తర్వాత సచివాలయంని RSKని కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడే ఇప్పుడు కొంత ఈసారి మాన్సూన్ అంత మంచిగా లేదు కాబట్టి కొంత న్యాచురల్ ఫార్మింగ్ ఆల్రెడీ ఈ గ్రామంలో చేస్తున్నారు. దానికి కూడా ఎక్కువ మంది రైతు ఎలా ఆ న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళాలి అనేది ఒక 20-30 ఫార్మర్స్తో కూడా మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇంకోటి ప్రధాన సమస్య అంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు లో వోల్టేజ్ సమస్య ఉంది. దీనికి ఇంకా కొంచెం డీటెయిల్కి వెళ్తే ఈ ఏరియాలో ప్రభుత్వం కొన్ని రోజు ముందే 12 కోట్లు ఈ 3 ఫేజ్ సప్లై కోసం శాంక్షన్ చేయడం జరిగింది. సో అభివృద్ధి ప్రోగ్రాం ఈ గ్రామంలో జరుగుతున్నాయి, పబ్లిక్కి తెలియదు. సో ఈరోజు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వచ్చిన 2 నెలలు ఆ పని పూర్తి అయిపోతుంది. దానివల్ల ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య అనేది ఏమి ఉండవు. దీంతోపాటు RWS కూడా కొంతమంది వాళ్ళకి డ్రైనేజ్ క్లియరెన్స్ లేదు అనేది నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. వెంటనే అది కూడా శాంక్షన్ చేశాము. రాబోయే 2 వారాల్లో ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత RNB రోడ్స్ కూడా చెక్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఈ పాట్ హోల్ ఫ్రీ అనేది ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీని కింద RNB రోడ్స్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయితే వెంటనే రిపేర్ చేస్తున్నారు. ఈ గ్రామంలో నేను సొంత చూశాను.
ఆర్ఎన్బి వాళ్ళు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఫిల్లింగ్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ వీక్లో దీన్ని ఒక బీటీ లేయర్ కూడా వేయడం జరిగింది. ఓవరాల్గా ఈ గ్రామంలో అధికారులు మంచిగా పని చేస్తున్నారు, పబ్లిక్లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళకి వచ్చిన సమస్యని కూడా సకాలంలోనే పరిష్కారం చేస్తున్నారు. కొన్ని సమస్యలు వాళ్ళ పరిధిలో రాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేమెంట్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని 22A ఫైల్స్ ఉన్నాయి. అటువంటి వాళ్ళని గవర్నమెంట్ లెవెల్కి, కలెక్టరేట్కి కానీ గవర్నమెంట్ లెవెల్కి పంపడం అవసరం ఉంటుంది. అది కూడా ఈరోజు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ ప్రోగ్రాం వల్ల చాలామందికి లబ్ధి పొందుతాయి, చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. రాబోయే వారంలో పొదల్కూర్, ఇదే సర్వేపల్లి కాన్స్టిట్యుయెన్సీలో పొదల్కూర్ మండల్లో ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీలోని పేరారెడ్డిపల్లి వద్ద అమృత్ 2.0 పథకం కింద 14.90 కోట్లతో అభివృద్ధి పనులను మంత్రి ఆనం శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు 8.98 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, అలాగే 2.0 MLD సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రం, 750 కిలోలీటర్ల సామర్థ్యంతో GLSR నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నీటి శుద్ధి కేంద్రం ద్వారా 1500 గృహాలకు కొత్త తాగునీటి కనెక్షన్లు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్, కొర్రముల, నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి, వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.